ఇక్కడ 10% అని లేదు. ఆ చట్టంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిఫైన్ చేసింది ఏంటి అంటే అది ప్రభుత్వానికి కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే రాజకీయ పార్టీని ప్రతిపక్ష పార్టీగా పిలుస్తారు. అంటే ఏ పార్టీ అపోజ్ టు ద గవర్నమెంట్, ఆ పార్టీకి అపోజ్ టు ద గవర్నమెంట్ ఉన్న సమయంలో హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీని లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా పిలుస్తారు, ఆ పార్టీ నాయకుడిని. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ సమస్య రాదు, ఒకటే పార్టీ ఉంది కనుక. 3-4 పార్టీలు ఉన్నప్పుడు ఎవరిని లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా పిలవాలనే విషయంలో చట్టం నిర్వచించింది ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం అంటే ఎవరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలి ఒకటి. అంటే కూటమిలో ఉన్న సభ్యులు ఎవరు ప్రధాన ప్రతిపక్షం కారు. ఉదాహరణకు గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ మనమే ప్రతిపక్షంగా కూడా వ్యవహరించాలని, అది పొలిటికల్గా మాట్లాడచ్చు, కానీ లీగల్గా ఈ చట్టం ప్రకారం కూటమిలో ఉన్నవారు ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షంగా కూడా వ్యవహరించలేరు. అంటే